సౌందర్యదీప్తి త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రవృత్తయః యదా లోకౌస్తుత్య దమరలలనయాంతి మనసా తపోభిః దుష్ప్రాపమపి గిరీశచాయుజ్య పదవీం. పద్యము. హైమగిరి సార్వభౌమ సంప్రేమ పుత్రి సర్వమంగళ మాధురి సారతరము నిరుపమానము అతి రమణీయమైన నీదు సౌందర్య దీప్తి వర్ణించి పలుక బ్రహ్మదేవాది కవుల తరమ్మ తల్లి. దేవతా స్త్రీలు నీ చారు దీప్తి లవము దర్శనము చేయ తపించి తరము కాక భవని సాయుజ్య పదమును భావమందు అందుకొన గోరుచున్నారు ఇందువదన. వ్యాఖ్య. హిమగిరి రాజకుమారి, నీ సౌందర్య మాధుర్యం అనుపమానం, అనిర్వచనీయం. వాణినాథ, లక్ష్మీనాథ ప్రభృతి విద్వాంసులైన కవివరుణ్యులు నిన్ను వర్ణింపలేకున్నారు తల్లి. నీకు నీవే సాటి. దేవతా స్త్రీలు నీ సౌందర్యము దర్శనాపేక్షతో వచ్చి చూచి వారి సౌందర్యము నీ ముందు ఒకంత కూడా సరికాకపోయేసరికి వారు కృత్య చంద్రయనాది తపముల చేత కూడా నీ అందము పొందరానిదై మానసికంగాను శారీరకంగాను తప్పించిపోతున్నారు తల్లి. అప్సరసులు నీ సౌందర్యము ఆస్వాదించాలని పుంభావాన్ని కోరుతున్నారు. అందున ఇతర పురుషులకు నీ సౌందర్యము దర్శింపశక్యం కాదని, నీ లావణ్యము పరమేశ్వరుడు ఒక్కడికే ఆస్వాద సాధ్యమని దుర్లభమైన సదాశివ తత్వాన్ని ఉపాసిస్తున్నారు. సౌందర్యలహరీం దేవీం మందహాసమనోహరీం ఆనందకోశ సంచారం సాయం వందే మహేశ్వరీం.